మీరంతా కూడా మా వీడియోస్ అయితే చూస్తున్నారు కదండి. నేను, మా ఆయన, మా పిల్లలు చూస్తున్నారు కదా. మీ అందరికీ ముచ్చటగా అనిపించట్లేదా చెప్పండి? కానీ ఎవరికీ నచ్చట్లేదు. నేను, మా ఆయన, మా పిల్లలు అలా కనిపించడం, యూట్యూబ్లో ఆనందంగా సంతోషంగా కనిపించడం ఎవరికి ఇష్టం లేదండి. అది వ్యక్తపరుస్తున్నారు కూడా పైకి. కక్కలేక మింగలేక ఉన్నాం. ఇంకా మేము గుద్దుకొని సాగాల్సిందే భార్యాభర్తలు. అలా ఉంది మా పరిస్థితి అయితే. మా ఆయన అయితే అవన్నీ పట్టించుకోబాకలే మా ఆయన, ఎప్పుట్లాగా పెట్టుకో వీడియోస్, మమ్మల్ని కూడా చూపించు వీడియోస్లో, నీ ఇష్టం వచ్చినట్టు ఇది వరకు పెట్టుకున్నట్టే పెట్టుకో వీడియోస్ అంటున్నాడు. నాకేనండి పొద్దుగూకులు మా ఆయన దగ్గర నా టాపిక్కే, ఇంకే టాపిక్ లేదన్నట్టు. ఇంట్లో ఒక ఆడదాన్ని పట్టుకొని నా టాపిక్కే ఏం వస్తుంది చెప్పండి? మళ్ళీ చెప్తున్నా, ఆడవాళ్ళు చాలా సున్నిత మనసు ఉన్నవాళ్ళు. వాళ్ళకేమైనా అయితే ఒకసారి ఆలోచించండి. నా మనసు అయితే చాలా బాధ పెడుతున్నారు ఒక్కొక్కళ్ళండి, తీసుకోలేకపోతున్నాను నేనైతే. ఇదివరకు పెట్టినంత వీడియోస్ నేను ఈ మధ్యకాలంలో అందుకే తగ్గించేశాను. బాగుంటే చూడాలి, బాగుండండి అంటూనే వీడియోస్లో ఆనందంగానే కనిపిస్తున్నాను కదా, అలా పెట్టుకోవద్దు. నరుల దిష్టి నా ప్రాయైనా పగిలిద్ది నరుల దిష్టికి అంటూ వీడియోస్ కూడా డల్ చేసేసారండి. ఇక మేము హ్యాపీగా చేసుకుంటున్న వీడియోస్ మూమెంట్ కూడా పోయింది. ఆ హ్యాపీనెస్ కూడా పోయింది మాకు. వాళ్ళు ఏదో ఒక రూపంలో అంటూ వస్తుంటే ఆ హ్యాపీనెస్ కూడా పోయింది. వీడియోలు చేయలేక, అంత ఆనందంగా కలిసిమెలిసి చేయలేక కొంచెం డల్ అయిపోయాను నేనైతే. ఇప్పుడు యూట్యూబ్లో మనీ వస్తేనే వీడియోల సంగతి పక్కన పెట్టండి. మనీ కోసమే వీడియోలు చేస్తారు యూట్యూబ్లో అంటారు. అట్లా పక్కన పెట్టండి. భార్య, భర్త, పిల్లలు కలిసి ఒక వీడియో తీసుకుంటున్నారు అనుకోండి, అదొక స్వీట్ మెమొరీ. నేను, నా పిల్లలు, నా కుటుంబం, మీ అందరికీ నచ్చుతున్నాయి కదండి మా వీడియోస్. మేము అట్లా సంతోషంగా ఉండడం మీ అందరికీ నచ్చుతుంది కదా. నచ్చుతుండబట్టే కదా డైలీ నేను ఏమైనా వీడియోలు, నా ఫ్యామిలీ వీడియోలు పెట్టుకుంటుంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఓపెన్ చేసి. అంటే బయట వాళ్ళందరికీ నచ్చుతున్నట్లే కదండి. నన్ను, నా ఫ్యామిలీని కొంచెం బ్లెస్ చేయండి అబ్బా, మేము బాగుండాలి అని చెప్పి కోరుకోండి అబ్బా.